సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్టిఫికేట్లు అన్నీ కూడా రద్దు చేస్తూ ఆయన బొమ్మ ఉన్నాయన్నీ కూడా ఈరోజు రాజముద్ర వేసి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన తీర్పునివ్వడం చూసాం చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? మా చంద్రబాబు నాయుడు రాయల్టీ డిగ్నిటీ అండి. ఆయనకి ఎప్పుడు ప్రచార పిచ్చి లేదు, రంగుల పిచ్చి లేదు, ఆయన ఫోటోలు పిచ్చి లేదు. ఆయన ఎప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించు, ప్రజాస్వామ్యం మీద ఆయన గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తాడు కాబట్టి ఆయన చాలా డిగ్నిఫైగా, హుందాగా, చాలా మంచి నిర్ణయం అది. ఆయన మా ఆస్తుల మీద వాళ్ళ ఫోటోలే, ముఖ్యమంత్రి అయిన మా జగన్ ఫోటోలు అవసరం. మా ఆస్తి పేపర్లు, మా తాతలు ముత్తాతలు, మా తల్లిదండ్రులు మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, మా ఆస్తులు, మా పాస్బుక్ల మీద ఆడి ఫోటోలు ఏంటి? గవర్నమెంట్ ముద్ర ఉంటాం, అది కరెక్ట్. అదే చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అంటే అది. చంద్రబాబు నాయుడు గారు చక్క రాజముద్ర వేసేస్తున్నాడు అవన్నీ జగన్ ఫోటోలు లేకుండా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వేసిన స్కూల్ పిల్లల పుస్తకాల మీద జగన్ బొమ్మలు ఉన్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అలానే పంచమున్నాడు. మరి ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు పెన్షన్లో పెంచి ఇస్తామని చెప్పడం కానీ, దాదాపు జూలై 1న అందరికీ 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇంటికే ఇస్తామని చెప్పి కూడా అంటూ ఉన్నారు కదా. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలందరూ కూడా ఈ రోజున వాలంటీర్లను మోసం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు 10,000 జీతం ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంతవరకు నెరవేర్చగలరంటారు? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చుతారండి. వాలంటీర్ని ఆయన ఏం అన్యాయం చేయలేదు. వాలంటీర్ 10,000 ఇస్తానన్నారు. వాలంటీర్లకు ఇస్తారు. వాలంటీర్ని రిజైన్ ఎవరు చేయమన్నారు? వాలంటీర్లు ఎందుకు రిజైన్ చేస్తారు? మీరే మీ పార్టీ కార్యకర్తలని మీ పార్టీ కార్యక్రమాలకు వారు కూడా మీరు రిజైన్ చేయించుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వాలంటీర్లు అన్యాయం చేయలేదు. వాలంటీర్లు 10,000 ఇస్తాడు. ఇవాళ జూన్ 1 తారీఖుకి అందరికీ 7,000 ఇవ్వమని ప్రతి ఒక్కరికి సచివాలయ సిబ్బంది చెప్పారు. ఆయన అప్పుడే ఆర్డర్స్ ఇచ్చారు. మా పార్టీ మాకు కూడా మెసేజ్లు వచ్చినాయి. ఈ పెన్షన్లో రేపు 1 తారీఖుకి 7,000 అందరికీ ఇంటింటికి వెళ్తున్నాయో లేదో మమ్మల్ని కూడా పై ఎత్తు నుండి చూడమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 100% హామీలు నెరవేరుస్తాడు. వాలంటీర్ని మోసం చేయరు. వాలంటీర్కి అన్నమాట పరకం 10,000 ఇస్తారు. అంతేకాదు, వాలంటీర్లు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు 20,000 25,000 సంపాదించుకునే అవకాశం కూడా చూపిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్గా ఎవరిని అన్యాయం చేయరు. నిజంగా వాలంటీర్ని ఎవరిని అన్యాయం చేశారంటే వైసీపీ వాళ్ళు చేశారు. ఎలక్షన్ల ముందు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని వాలంటీర్లు ఎలక్షన్ మీద నిర్వహించకూడదని వాళ్ళు ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం బలవంతంగా రాజీనామా చేయించారు. అది వాళ్ళ గుడివాడలో కొడాలని మమ్మల్ని రాజీనామా చేయించండి బయటకు కూడా వచ్చారు వాలంటీర్లకి ఏదైనా అన్యాయం అంటూ జరిగిందంటే వైసీపీ నాయకుల వల్ల, వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని. టీడీపీ గవర్నమెంట్ ఏ విధమైన అన్యాయం జరగదు. గవర్నమెంట్ వచ్చి ఇంకా నెల కూడా అవ్వలేదు, ఇప్పుడే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చించుకుంటున్నారు. ఇంకా 4 రోజులు ఆగండి. వాలంటీర్లకి అన్యాయం జరగదు. ఏ ఒక్క ప్రజలకు ఎవరికి అన్యాయం జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 100% అమలు చేస్తారు. సూపర్ 6 పథకాలు ఏంటి, ఆడబిడ్డ నిధేంటి, దీపం పథకం ఏంటి, బస్సుల్లో ఫ్రీ ఛార్జీలు ఏంటి, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, ప్రతిదీ రైతుకి 20,000 ఇస్తారు. ప్రతి హామీ నెరవేర్చుతారు. వైసీపీ వాళ్ళు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు అంతే. ఓకే.